సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా దేవుని స్తోత్రం. ఏమని రాసింది అక్కడ? పరీక్షింపబడ. ఈ మాసిదోనియా సంఘం పేరు ఏం పేరు? ఆ చర్చి పేరు ఏం పేరు? మన చర్చి పేరు ఏం పేరు? సృష్టికర్త. మన చర్చి పేరు సృష్టికర్త అయితే ఆ ఊరి పేరునే సంఘంగా పిలిచేవారు. ఆ రోజుల్లో ఒక ఊరి పేరు ఉంది. దాసమారి సంఘం అండి అంటారు కొంతమంది కొన్ని సంఘాలు. అది గెద్దపేట సంఘం అండి. అంటే అక్కడ ఉన్నటువంటి పరిధిని బట్టి అప్పట్లో కూడా ఊరిని బట్టి సంఘం పేరు పెట్టారు. ఇప్పుడు చాలా బ్రాడ్గా అయిపోయింది కాబట్టి మనం కూడా ఆ సంఘం పేరు కొద్ది బ్రాడ్గా సృష్టికర్త సంఘం, సృష్టికర్త మందిరం, లేకపోతే సృష్టికర్త మినిస్ట్రీస్, మొత్తానికి ఏదైనా సృష్టికర్త. ఆనాడు మాసిదోనియా సంఘం బహుశ్రమలు వచ్చాయట. ఆ సంఘానికి బహుశ్రమల వలన వారు ఏం చేయబడ్డారు అంటే పరీక్షింపబడ్డారట. ఏం చేయబడ్డారు? పరీక్షింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరీక్షింపబడిన సంఘం అది, పరీక్షలో నిలబడిన సంఘం అది, పరీక్షలను అధిగమించిన సంఘం అది. అందుకే అది బైబిల్లో రాసి ఉంది. దేవుని సంఘము శ్రమలలో ఉండి, దేవుని సంఘము శ్రమలతో ఉండి నడిపింపబడినప్పుడు ఆ సంఘము విస్తరిస్తుంది, ఆ సంఘము అభివృద్ధి అవుతుంది. ఏ సంఘం అయితే ప్రభు కొరకు శ్రమ కలిగి ఉంటారో, శ్రమల బారిన పడతారో, ఆ సంఘములో ఆశీర్వాదాలు ప్రారంభమైనట్టే, ఆ సంఘములో ఆశ్చర్య కార్యాలు ప్రారంభమైనట్టే. ఈ మాసిదోనియా సంఘము గురించి బైబిల్లో చెప్పబడిన ఆ అద్భుతమైన మాట, వారి బహుశ్రమలలో వాళ్ళ పరీక్షింపబడి, దేవుడు పెట్టిన పరీక్షలో వారు పరీక్షింపబడుతూ ఉన్నారు. అవును, బహుశ్రమలంటే వారు నాకు తెలిసి అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నవారే. ఆ సంఘములో వారు ఆకలితో అలమటించేవారే ఉండొచ్చు, రకరకాల రోగాల బారిన పడి ఉండొచ్చు, ఎవరి చేత కొట్టబడచ్చు, తిట్టబడచ్చు, ఉమ్ము వేయించి ఉండొచ్చు. వారు ఆ బహుశ్రమలు అన్నాడంటే ఇలాంటి శ్రమలన్నీ కూడా వారు ఆ సంఘము అనుభవించింది. అయినా పరీక్షలో గెలవగలిగారు. మన మందిరము కూడా శ్రమలలో నుండే వెళ్తూ ఉంది, సుఖములో నుంచి కాదు. నిన్నటి దినాన్ని వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది అది శ్రమ కాదండి. దేవుని స్తోత్రం. అలాంటి శ్రమలే కాదు, ఈ మందిరము పెట్టినప్పుడు కూడా రకరకాల సమస్యలు వచ్చినాయి. ఆఖరికి నేను పోలీసులు, లాయర్లు వచ్చినప్పుడు మొదటి ఇనిషియల్గా అప్పుడే ప్రారంభమైంది మందిరం. 3వ రోజు 4వ రోజు ఒక లాయర్ వచ్చి కూర్చున్నాడు, రకరకాల మాటలు వాడాడు. సంఘాలు, ఈ లోకంలో ఉన్నటువంటి కుల సంఘాలు, మత సంఘాలు, గ్రామ సంఘాలు అన్నీ కూడా రకరకాల ప్రయత్నాలు మన మీద జరిగించారు. బంధువులతో చెప్పారు, స్నేహితులతో చెప్పారు, మీ వాడికి చెప్పండి ఏంటి అడావిడి గోలని. అలా జరుగుతున్న క్రమంలోనే ఆ శ్రమలన్నీ తట్టుకొని పరిచర్య ఇంతవరకు కొనసాగుతుంది. ఏమండి, రకరకాల సమస్యలు, నిందలు, అవమానాలు, దాడులు, బయట పోరాటము, లోపల భయం అని అపోస్తలుడు పౌలు చెప్పినట్టుగా బయట పోరాటాలు, లోపల భయముతో, భక్తితో ఈ పరిచర్య కొనసాగిస్తున్న సందర్భంలో ఈ మాసిదోనియా సంఘము నాకు అనిపించింది, కనీసం వారిలా కాకపోయినా
వారిలో కొంత అయితే మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ బహుశ్రమలలో కూడా వారు ఆనందించారట. రాసింది లైన్ చదవండి. అక్కడ ఏముంది రాసింది? వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దేవుని స్తోత్రం. పరీక్షలో సంతోషించబడ్డారు వారు. శ్రమలతో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు పరీక్షించబడుతున్నాము, నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని నమ్మిన వారు ఏం చేస్తున్నారు? సంతోషించడం ప్రారంభించారు. మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు భరించటం నేర్చుకోగలిగితే ఆ పరీక్షలో గెలవటం నేర్పుతాడైనా. ఆ భరించేటప్పుడు నువ్వు సంతోషంగానే భరించాలి. ఇసుకుకోకూడదట. నాకే పెట్టాడా దేవుడు కష్టం? నా ఇంట్లో ఎందుకు పెట్టాడు? నా ఒంట్లో ఎందుకు పెట్టాడు? ఎలాంటి భర్త ఇచ్చాడేంటి? ఎలాంటి భార్యను ఇచ్చాడేంటి? ఎలాంటి తల్లిదండ్రులు ఇచ్చాడేంటి? ఇదేంటి నా బ్రతుకు అనడానికి వీలు లేదు. అలా అన్నావంటే నువ్వు పరీక్షలో ఓడిపోయావని అర్థం, భరించలేకపోయావని అర్థం. నీవు దేవుడు పట్టిన పరీక్షలో నీ జీవితము అంటగట్టబడలేదని అర్థం. మాసిదోనియ సంఘము బహుశ్రమలు విస్తరించిన, పరీక్షించబడుతున్న వారు ఎలా ఉన్నారంటే ఆనందించారట, బహు సంతోషించారు అని రాయబడుతూ ఉంది. అత్యధికముగా సంతోషించారు. అత్యధికం అంటే ఎక్కువగా సంతోషం. శ్రమలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషించారని అర్థం. దేవుని పిల్లలు అనబడుతున్న మనము శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని మనం దేవుడి మీద, మనుషుల మీద నిందేయకుండా ఈ పరీక్షలో నేను నెగ్గే భక్తిని, శక్తిని నాకేమో ప్రభు అని అడగాలి. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని ఎవరి మీద నిందలేయడానికి లేదు. భర్త ఏదో అన్నాడు, వద్దా నింద అయినా అవసరం లేదు. భర్త పరీక్షలో నువ్వు నిలబడతావు లేదని అనుకోవచ్చు కదైనా. భార్య పరీక్షలు, ఇప్పుడు భార్యను కూడా ఏమి తక్కువ జరగలేదులేండి. భర్తలు ఏడిపిస్తూ ఉన్నారు. ఏమండి, మన భర్తలు కాదండి, బయట చూస్తున్నాం. బయట ఎంతమంది చూస్తున్నాను. నా దగ్గర చాలా మంది వస్తారు, మా ఆవిడతో పడలేకపోతున్నాం, ఏదైనా సలహా ఇవ్వమంటారు. దేవుని స్తోత్రం. ఏమిస్తాము సలహా? భార్య భర్తల మధ్య సలహా ఇస్తే చితికిపోతాం. మధ్యలో సలహాలు ఇవ్వకూడదు. భార్య భర్తల సలహాలు ఎవరిచ్చినా ఆడిపైన అవుతూ. దేవుని స్తోత్రం. ఎంత వీలైతే అంత దూరకపోవడం మంచిది. ఏమండి టైటస్ గారు, మీ ఇద్దరు మధ్యలో దూరేమనుకోండి, ఇద్దరు కలిపి నన్ను ఏం చేస్తారు? ఒక ఆట ఆడేస్తారు. దేవుని స్తోత్రం. అవును కదా? భార్య భర్తల్లో మధ్యలో దూరినోళ్ళు ఎప్పటికైనా ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళ మధ్యలో దూరకూడదు. కానీ ఈ భర్త, ఈ భార్య ఏం చేయాలంటే, నా భర్త నన్ను హింసిస్తున్నా, ఈ పరీక్షలో కూడా నేను నెగ్గుతాను అనుకోవాలి. నా భార్య నన్ను హింసిస్తున్నా, ఈ పరీక్షలో కూడా నేను నెగ్గుతాను అనుకోవాలి. నెగ్గుతానని నువ్వు ఎప్పుడు అనుకుంటావో నీ విశ్వాసం పెరుగుతుంది. అందులో నుంచి ఆనందం పుడుతుంది. అందులో నుంచి దేవుడి శక్తి నీకు వస్తుంది. అందులో దేవుడి బలాన్ని పొందుకుంటాం. అంతే కదండి అమ్మ కనుకల వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీవు అత్యధికము ఆనందించే సంఘంలో ఉంటావు. ఇప్పుడు మాసిదోనియ సంఘములాగే ఈ సృష్టికర్త సంఘము కూడా శ్రమల్లో కూడా సంతోషించే సంఘం. నమ్మిన వారు ఒకసారి చెప్పగలుగుతుంది. దేవుడు కనపడుతుంది. దేవుడు వినాలి శ్రమ ఇప్పుడు చాలా ఒక్కపోతతో వెళ్తూ ఉన్నాం. సంతోషంగా, అత్యధికమైన సంతోషంతో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఏమండి, రెండవదిగా అక్కడ రాయబడుతుంది అదే వచనములో, నిరుపేదలైన మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలైన దాతృత్వ విషయంలో వారు విస్తరించారట. దేవుని స్తోత్రం. అంటే ఆ సంఘం, ఏ సంఘం అది? ఆ సంఘం పేరు ఏం పేరమ్మా? మాసిదోనియ సంఘము వారు నిరుపేదలైన. నేనంటాను అలాంటి సంఘం మనది కూడా. ఇక్కడ ఒక ఎంప్లాయ్ లేడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ లేడు ఇక్కడ. ఏమండి, నిరుపేద కాదు మన సంఘం? చెప్పండరా. ఒక పెద్ద వ్యాపారస్తులు లేరు మన మందిరంలో. ఏమండి, అందరూ కూడా
నిరుపేదలు, ఒక పెద్ద ఉద్యోగస్తులు లేరు, పెద్దగా వ్యాపారస్తులు లేరు, ధనికులు ఎవరు ఇక్కడ లేరు. కానీ వాళ్ళ దాతృత్వం అట విస్తరించిందట మాసిదోనియ సంఘం. నేనంటాను అలాంటి సంఘం ఈ సంఘము కూడా. దేవుని స్తోత్రం. అలాంటి మందిరము ఈ మందిరము కూడా. నేను చెప్పాలి, ఈరోజు ఇక్కడిచ్చిన ప్రతి రూపాయి మీ ముందే ఎందుకు ఖర్చు పెడతానంటే, దేవుడు నాకు చెప్పే మాట నువ్వు అనేక మందికి సాక్షిగా ఉండాలని. దేవుని స్తోత్రం. ప్రతి నెల ఈ పరిచర్యలో 30,000 కావాలి. 30,000 ఉంటేనే ఈ 3 మందిరాలు నడపబడతాయి. అంటే మినిమం, అది మినిమం ఖర్చు. అది ఎప్పుడు చెప్పలేదు, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది కానుకిచ్చి మనసులో ఎవరైనా గాయమవుతే ఎందుకు ఇచ్చారు అనకుండా, ఇది నేను నేరుగా ఒక అద్భుతమైన పరిచర్యలో పెట్టుబడి పెట్టానని చెప్పడానికి, మీ మనసులో ఒక ఆనందకరమైన స్థలానికి మీరు వచ్చారని చెప్పడానికి. దేవుని స్తోత్రం. 30,000 ఎలా ఖర్చు అవుతాయండి? కరెంట్ బిల్లే కదా అని అనొచ్చు మీరు. దాకా మరి వెళ్ళి రావడానికి వారంలో 2 రోజులు వెళ్ళాలి. ట్రావెల్, ఒక వ్యాన్ ఖర్చు 1000 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. పెట్రోల్ వేయటానికి, శుక్రవారం వెళ్ళటానికి, అక్కడ పేదవాళ్ళకి మందులు కొలిసి ఇవ్వటానికి, ఏమండి మధ్యలో ఏదైనా చిన్న ప్రోగ్రాం చేయడానికి. అంటే మినిమం ఖర్చు. అది మినిమం. ఇంకా పెద్ద పెద్ద సభలు, సృష్టికర్త సంబరాలు, అవన్నీ వ్యవహారం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, దేవుడు ఇలాంటి నిరుపేదల ద్వారా అంత పెద్ద పని చేపిస్తూ ఉన్నాడు. మీరిచ్చిన కానుకలు మన మందిలో ఎవరెవరండి? మనం వెంటనే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాం, ఎవరి దగ్గర బుక్కులు కొట్టించి తిరగం, ఏ జనాల దగ్గరికి పోం. మీ నిరుపేదల దాతృత్వమే ఈరోజు పెద్ద పెద్ద పనులు జరిగిస్తుంది. దేవుని స్తోత్రం. నిరుపేద. అందుకే మాసిదోనియ సంఘానికి, ఈ సృష్టికర్త సంఘానికి సంబంధం ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సృష్టికర్త సంఘము, మాసిదోనియ సంఘము ఒకేలాగా ప్రయాణంలో ఉన్నారు. వేరే సంఘాలు చెప్పగలరు లేదు, కానీ మనం చెప్పగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఈలోగా ఎంప్లాయీస్ వచ్చారనుకోండి, ఈలోగా ధనవంతులు ఇచ్చారనుకోండి, అప్పుడు ఇది చెప్పడానికి అవదేమో. ఇది చెప్పడానికే మన మందిలో ధనికులు లేరేమో. ఇది లేకపోవడానికి ఒక ఎంప్లాయీ కూడా ఉంచలేదేమో దేవుడు. ఇది మనం చెప్పగలుగుతున్నాం. ఆనాడు మాసిదోనియ సంఘం లాగా మన సంఘం ఉంది. ఈ సంఘానికి దేవుడు నిరుపేదలైనను వారి దాతృత్వం అట ఎలాగుంది? బహు విస్తరించిందట. చెప్పాలి మీకు, నిన్న జరిగినటువంటి ఆ పరిచర్యలో ఒక 200 మంది వచ్చి ఉన్నారు, ఎక్కువ వచ్చి ఉంటారు. ఇంకా ఆ 200 మందిలో ఈ చిన్న నిరుపేద సంఘము వాళ్ళందరికీ అన్నం పెట్టగలిగింది. దేవుని స్తోత్రం. వాళ్ళందరికీ ఒక గైడెన్స్ ఇవ్వగలిగింది, ఒక మార్గదర్శిగా మారింది. దేవుని స్తోత్రం. నేను చెప్పాలి మీకు, దేవుడు ఎవరిని తక్కువగా చేయడండి. ఇలాంటి సంఘాల ద్వారా పరిచర్యలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఘాలు ఇలా సేవ చేయగలరా? స్వార్థకు రాగలరా? సతీష్ కుమార్ వచ్చి ఇలా మళ్ళా రోడ్డు మీద తిరగలరా? ఏమండి స్టీఫెన్ పాల్ గారు తిరగలరా? మన ఎవరు కర్మోజీ తిరగలరా? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గర్వంగా చెప్పట్లేదండి, ఇది ఒక మాసిదోనియ సంఘం అని చెప్తూ ఉన్నాను మీకు. ఇది ఒక మాసిదోనియ సంఘము. బైబిల్లో రాసినట్టుగానే రేపు జీవగ్రంథంలో ఈ సృష్టికర్త మందిరము రాయబడాలి. దేవునికి స్తోత్రం. ఆ పరిచర్యకు వచ్చాం. ధనము సంపాదించుకోవడానికి కాదు. ధనం సంపాదించుకుంటే నా వృత్తి మీకు అందరికీ తెలుసు. నేను ఎంతైనా సంపాదించుకోవచ్చు. నేను ఒక పెద్ద వైద్య రంగంలో ఉన్నాను. ఏమండి అవన్నీ వదిలిపెట్టాను. 2 సంవత్సరాలు అవుతూ ఉంది. నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి, నా వచ్చిన ఆదాయాలను పక్కన పెట్టి, నేను కుర్చీలో కూర్చుంటే నాకు ధనం వస్తుందండి. రాదండి. మా ఆఫీస్లో ఇప్పుడు వచ్చారు మీరు, నేను కూర్చుంటే అక్కడ నాకు ధనం వస్తుంది. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన పని కొరకు రోసం కలిపి పని చేయమన్నాడు. కొంతమందిని ఉజ్జీవపరచాలి. నేను వచ్చిన వాళ్ళందరూ ఉజ్జీవపరచబడి ఉంటారు కదా. వేరే సంఘాలలో కూడా, ఆ గ్రామాలలో కూడా ఉజ్జీవపరచబడి ఉంటారు కదా. ఈ నిరుపేద సంఘము దాతృత్వము విస్తరించింది అనేక మందికి.
మన సంఘాలు నింపబడాలని కాదు, అనేక సంఘాలు ఉజ్జీవించబడాలి, క్రీస్తు కొరకు తయారు చేయబడాలి. అందుకే ఈ మాసిదోనియ సంఘం గురించి ఈరోజు తీసుకున్నాను విషయం. ఉదయాన్ని కూడా ఇదే బోధించాను. చెప్పండి, ఇప్పుడు ఒక మాసిదోనియ సంఘము ఆ రోజు పౌలు గారు మాట్లాడితే ఈరోజు నా ప్రభువే మన సంఘం గురించి మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ వచనానికి వద్దాం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు. మూడో గుణం ఏముంటుందా ఉంది ఈ మాసిదోనియ సంఘములు అంటే పరిశుద్ధుల పరిచర్య. ఈ పరిశుద్ధుల పరిచర్యలో వాళ్ళు ఏమన్నారట? పాలు పొందుకున్నారట. ఏం పొందుకున్నారు? పాలు పొందుకున్నారు. ఎవరి పరిచర్యలో? కుల సంఘాలతో కాదు, మత సంఘాలతో కాదు, ఎవరితో చేతులు కలపలేదు, పరిశుద్ధులతో చేతులు కలిపాం. మనం ఎవరితో చేతులు కలిపాం? రాజకీయ నాయకులతో కలపలేదు మనం చేతులు. ఇక్కడ ఏమండి, ఎవరు మోసగాలతో చేతులు కలపలేదు, ఎవరెవరితో చేతులు కలపలేదు. ఎవరితో కలిసి మనం పరిచర్యకు వచ్చామంటే పరిశుద్ధులతో కలిసి పరిచర్యలో పాల్గొన్నాం. దేవుని స్తోత్రం. ఈ మాసిదోనియ సంఘము ఎవరితో పాల్గొన్నట? పరిశుద్ధుల పరిచర్యలో వారు పాల్గొన్నారు. మనము కూడా పరిశుద్ధుల పరిచర్యలో పాల్గొన్నాం. నేను దినాన్ని మనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా అక్కడ డ్రామాలు వేసారండి, డ్యాన్సులు కట్టారండి. ఏమండి, అక్కడ డ్యాన్స్ వేయలేదు కదా, అక్కడ వ్యభిచారాలు జరగలేదు కదా, మోసాలు జరగలేదు కదా, అక్కడ ప్యాకెట్లు ఆడించలేదు కదా, అక్కడ తాగుడు ఇవ్వలేదు కదా. మందు ఇచ్చారు ఎవరైనా? ఏమండి, మందు ఇచ్చారంటే ఎవరికైనా ఆ సాటు తీసుకెళ్ళి తెలుస్తుంది. డ్యాన్స్ చేయాలంటే మందు వేయాలన్నాడు ఒక పండుగలో ఒక ఆయన. నేను ఆ పక్కన ఉన్నాను. పండుగలో బాగా గెంతాలంటే ఏం చేయాలి? మందు వేయాలన్నాడు. నేను అక్కడ ఉన్నాను. నేను ఏమన్నా తెలియదు కదా, మామూలు సివిల్ డ్రెస్ ఉన్నాను. వైట్ డ్రెస్ వేసి కనీసం పోల్చింది పాస్టర్ రాజకీయ నాయకుడు అని మామూలు డ్రెస్లో ఉన్నాను. టచ్ చేసుకున్నాను. వీళ్ళు మామూలు అనుకున్నాడేమో, ఏదైనా మాట్లాడి వచ్చి అనుకుని మాట్లాడేసుకుంటూ ఉన్నాను అనేది కలిపి. ఈరోజు మనం గెంతాలంటే ఏం చేయాలి? మందు వేస్తే కానీ చిందేయాల. ఏదో పాటట మందేసి ఎక్కడ? భక్తిలో. ఈ భక్తి అది కాదు, పరిశుద్ధుల భక్తిని, పరిశుద్ధులను తయారు చేసే భక్తి. ఈ భక్తిలో నిలబడడం అంత అసామాన్యమా కాదు. ఇందులో రావాలంటే ఒక అదృష్టం ఉండాలి. పరిశుద్ధుల పరిచర్య. ఏ పరిచర్య ఇది? పరిశుద్ధుల. మనం పాపాత్ముల పరిచర్యకి వెళ్ళలేదు. పాపముతో ఉన్నవాడని మనుషులతో తిరగలేదు. మనం పరిశుద్ధుల గుంపులోకి వెళ్ళి పని చేసినాం. అందుకే మాసిదోనియ సంఘము సృష్టికర్త సంఘము. పాస్టర్ గారికి అనిపించట్లేదేమో, ఒకటేనా? అలా ఉందా? ఏమండి, మాసిదోనియ సంఘము సృష్టికర్త సంఘము పేర్లకి కనబడుతుందా? ఇంకా మీకు అనిపిస్తేనే చెప్పండి, మొమాట వద్దు. నేను చెప్పిన వాక్యాలు, మనం చేస్తున్న పరిచర్య నిరుపేదమా కాదా? నాకన్నా గొప్ప అవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, శ్రమలో కూడా కిందసారి ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? మరి శ్రమ కాదా సంఘానికి? బహుశ్రమలు కాదా? ఏమిటి, ఆటోకి ఏమైంది? శ్రమలలో కూడా విస్తరించింది సంఘం. కిందటి నెలేమో శ్రమలలో బాధపడుతున్నాము, ఈ నెలకు వచ్చేసరికి అది విస్తరించింది సేవ. అందుకే సంఘము శ్రమలలో ఉంటే విస్తరిస్తుంది. అప్పుడు వెళ్ళింది 20-30 మందిని, ఇప్పుడు వెళ్ళింది 200 మంది వెళ్ళాము. అప్పుడు ఆ 20-30 మందిని గలిబిలి చేశాడు. 200 మందితో పోరాటం చేశాం. దేవుని స్తోత్రం. వాడు ఓడిపోయాడు, మనము గెలిచాం. దేవుని స్తోత్రం. అందుకే బహుశ్రమలలో విస్తరించడం దేవుడు మనకు నేర్పాడు. ఆ కరుణాకర్ బ్రదరు, నేను ఆటో అయితే ముందేదో ఒక 5,000 అవుతుంది కదా అనుకున్నాను. 5,000 అవుద్ది అనుకున్నాను, కానీ నాకు 20,000 అయిందట. అయ్యగారు 20,000 అయింది అన్నాడు. సరే అమ్మా, నేను ఏదో చూస్తాను, ప్రస్తుతం అయితే ఇబ్బంది. అయ్యగారు, మిమ్మల్ని అడగడానికి కాదండి, అది నేను భరిస్తానండి అంటే
వచ్చిందంటే తర్వాత విషయం. ఆ మాట వచ్చింది ఎలాగా? శ్రమలలో నిరుపేద అయిన ఒక వ్యక్తి, నిరుపేద అయిన వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా డబ్బులు కాదయ్యా దేవుడి పని, ఆటో తెచ్చిమంటారా అని ఆటో తెచ్చేసాడు ఆయన. మామూలుగా అయితే కిందసారి యాక్సిడెంట్ అయింది, ఎవరైనా తెస్తారంటే మరలా బండి అసలు ఎక్కుతారంటే ఎవరైనా? కానీ సంఘం ఏంటి, బహుశ్రమలలో కూడా ఏమండి నిరుపేదలైన వారు కూడా ఆయన దగ్గర 20,000 అంటే చాలా ఎక్కువ తన జీవన శైలికి. పేదోడే కదండి, కోటీసుడే కాదు కదా, ఏమని కూలాడితే కానీ ఆయన ఎన్ని మాట, అయ్యగారు అసలు నాకు సంతోషంగా ఉందండి మీతో తిరగటం, అయ్యగారు మీతో రావటం నాకు సంతోషంగా ఉందండి అనేటప్పుడు నాకు ఎంత ఆనందము. ఆటో పోయింది, జీవనోపాధి పోయింది, ఏమండి ఇబ్బందులు ఉన్నాడు. అవును, ఇది ఒక మాసిదోనియ సంఘంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇందులో చెత్త చేరకూడదుక, ఇందులో ఇంకా గొడుగులు చేరకూడదు, ఇందులో ఈ లోకపు డ్రామాలు చేరకూడదు. మాసిదోనియ సంఘంలాగా ఇంకా విస్తరించాలి. వాళ్ళు విస్తరించారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. అక్కడ పరిశుద్ధుల పరిచర్యలో పాల్గొన్నారు. మనము కూడా పరిచర్యలో బాగుండాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధుల పరిచర్యలో మనం కూడా భాగస్థులం అవ్వాలి. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ నేను కొమ్మదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అది వేరే వాళ్ళ సంఘం పెడుతూ ఉన్నారు, మనం కూడా సహకరిద్దాం. అంతమంది వెళ్ళలేకపోయినా ఒక 20-30 మందిని వెళ్ళాలి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక దగ్గరే కాబట్టి గొడవ లేదు. పరిశుద్ధుల పరిచర్య ఎవరు చేసినా అది ఎవరి పరిచర్య? ఇది పరిశుద్ధుల పరిచర్య. ఎవరు చేసినట్టు కాదు, మనం అలా నిలబడితే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన సంగమా, దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం. వారు తమ సామర్థ్యము కొలదయే కాక, సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని తమంతట్లు తామే అడగకుండా పని చేశారట. మాసిదోనియ సంఘం ఏమండి? మాసిదోనియ సంఘం అడగకుండానే పని చేశారు. వారి సామర్థ్యము తక్కువే, వాళ్ళ పని మాత్రము చెప్పండి, వాళ్ళ సామర్థ్యము తక్కువే. వాళ్ళు ఉన్నది కొద్ది మందే, వాళ్ళందరూ పేదోలే, వాళ్ళ ధనికులు కాదు, వాళ్ళంతా కూడా నిరాశలు ఉన్నవారే, పెద్ద ఎడ్యుకేట్స్ కాదు, వాళ్ళకి ఏమీ లేదు. కానీ యెరూషలేము కట సందా పంపించారని రాస్తుంది. అంటే వాళ్ళ సంఘంకే కాదు, వేరే సంఘాలను రోమపత్రికలు రాసి ఉంటుంది. అన్ని చదవడానికి సమయం లేదు, కానీ రోమపత్రికలు ఏముంటది, యెరూషలేముకు పంపించారట. మాసిదోనియ సంఘము, అకయ సంఘము యెరూషలేముకి వాళ్ళు చిన్నోలే. మాసిదోనియ సంఘము చాలా చిన్నది, కానీ వేరే సంఘాలను కూడా ప్రోత్సహించే మాసిదోనియ సంఘం. ఈ రోజు నిన్నటి దినాడు ఒక 10 సంఘాలను సహకరించారు. వాళ్ళకి మనం ఏం చేసినట్టు? ప్రోత్సహించమలేదా? ప్రోత్సహించమలేదా? వాళ్ళందరూ కూడా ఉజ్జీవపరచబడ్డారు కదా. మన ఆశ్రయపురంలో అడుగు పెట్టగానే ఆ 200 మందిలో ఒక రకమైనటువంటి స్పిరిట్ వచ్చింది. అది ఎలా అంటే, ఈ చిన్న మందిరమైనటువంటి ఈ సృష్టికర్త మినిస్ట్రీస్, దేవుని స్తోత్రం, పేద సంఘమైన సృష్టికర్త మినిస్ట్రీస్, ఈ నిరుపేదల సంఘమైనటువంటి మినిస్ట్రీస్ ద్వారా 200 మంది 4 గ్రామాల్లో ఒక యాత్రగా ప్రవాహం అవుతుంటే ఆ సినేరియా చూసినప్పుడు నేను అనుకున్నాను, నా జీవితంలో ఇలాంటి మనం చేయగలరా లేదనిపించింది నాకు. అసలు అంతమంది సువార్తకి వెళ్ళటం అవుతుందా, మళ్ళీ అవుతుందా, అసలు ఇంత గ్రౌండ్ వర్క్ చేయగలమా, ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందా, ఎక్కడ ఏది లోపం లేకుండా. ఏమండి, వాటర్ ప్యాకెట్లతో సరిపెట్టుకోవాల్సిన మనం వాటర్ బాటిల్ కూడా ఇవ్వగలిగినాం. దేవుని స్తోత్రం. మనిషికి వాటర్ బాటిల్ ఎందుకు ఇచ్చినామంటే ప్యాకెట్లతో తిరగకూడదు. అక్కడ ప్యాకెట్లో అనుమతి ఉంది, అక్కడ ఏం పెద్ద ఇష్యూ లేదు. కానీ మా వాళ్ళు అన్నారు, ప్యాకెట్లో వద్దండి, వాటర్ బాటిల్ ఇవ్వండి అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆహారం మనమేమో 150 కన్నా లోపల వస్తారేమో అనుకుంటే 200 దాటి వచ్చారు, అయినా పుష్కలంగా సరిపోయింది ఆహారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ చిన్న పరిచర్య
అనేక మందికి ఆదర్శంగా నిలబడి ఆనాడు మాసిదోనియ సంఘం, ఈనాడు ఈ మినిస్ట్రీ కూడా దేవుని స్తోత్రం. డబ్బులు దండుకోవడం కాదు సేవకుడు అంటే. దేవుడు మన రోషం కలిగి పనిచేసేవాడు కాదు, డబ్బా కొట్టిన వాళ్ళు కాదు. మనం ప్రేమించవలసింది ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు ప్రేమించాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శాపాలు ఇస్తారట. ఏంటి? కానుక ఇవ్వకపోతే శాపాలు ఇచ్చినాడు పాస్టర్ కాదు. ఎవరు కాదు? దశమ భాగం అయిపోతే శాపం. నువ్వు ఎందుకు ఎలాగయ్యావని ఎవడైనా ఒక పాస్టర్ అంటే అతని పాస్టర్ అని అనకండి. అడుక్కున్న పాస్టర్, అడుక్కున్న మనిషి పాస్టర్ అంటే పరుగు పోతుంది. దేవుని స్తోత్రం. మీరు దశమ భాగాలు ఇవ్వలేదు కాబట్టి మీకు ఎలాగైంది, మీరు కానుక ఇవ్వలేదు కాబట్టి ఎలాగైంది అనేవాడు నిజముగా దేవుడి సేవకుడు కాదు. దెయ్యానికి, ఈ లోకానికి వాడు పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చాలా మంది క్రైస్తవులను చెప్పుకుంటారు, పేరుకేమో క్రైస్తవులు, పనేమో వాడిది. వాడంటాడు, వాడేం చెప్తాడు తెలుసా? చెప్పండి పేరు వేసి ప్రభు పని నాది. అబ్బాయి అంతమంది రావాలి పేరు పేరు. వాడు ఎంత పొంగిపోతూ ఉంటాడో. దేవుని స్తోత్రం. వాడు ఎంత పేరుకి క్రైస్తవులే, పేరుకి క్రైస్తవులే. వాడు అనుకుంటారు ఎవరి పేరు చెప్పుకుని నాకేంటి వచ్చారు అనుకుంటాడు. నాకు పని చేసే వాళ్ళు కావాలండి, పేరు ఎవరిదైతే నాకెందుకు? ఆ సిక్కిమాలోడు కదా వాడు. ఏంటండి సిక్కిమాలోడు? ఆడేమనుకోండి పేరు గురించి నాకెందుకండి, పని అయిపోతుందా లేదా? లంచాలు తీసుకున్నాడు. ఏమంటాడు? లంచాలు తీసుకున్నాడు, లంచం ఇచ్చిస్తే చాలండి, నా పేరు పోతే పోనీ వచ్చిన పర్లేదు అంటాడు. ఈ సాతాను గారు కూడా క్రైస్తవులను పేరు పెట్టుకుంటే కానీ పని మాత్రం నాది ఏం చెయ్యని అంటాడు. దేవుని స్తోత్రం. ఏంటంటాడమ్మా? పని మాత్రం క్రైస్తవులు చెప్పుకోండి పర్లేదు, క్రైస్తవులని మీరు చెప్పు, పని మాత్రం ఎవరు చేయాలి? వాడు అలా జరిగిస్తున్నాడు నేటి కాలంలో. కానీ మాసిదోనియ సంఘం అనేది కాదు. మాసిదోనియ సంఘము నిరుపేదలైనను అనేక మందికి పరిశుద్ధుల పరిచర్యలో పాల్గొన్న వ్యక్తులు. ఈ సృష్టికర్త సంఘము కూడా నిన్నటి దినాన్ని లేక మిగతా కార్యక్రమాల్లో ఎంత ఉజ్జీవముగా ఉద్దేశముగా ఆ కాన్వ వెళ్తుంటే ఏమంటే నిన్నటి దినాన్ని కార్లు, మన వ్యానులు, 4 ఆటోలు, ఒక 20 బళ్ళు వెళ్తుంటే వీధులన్నీ కూడా ఒక విధంగా ఒక జడుపు వచ్చింది వాళ్ళందరికీ. అదంతా RSS ప్రాంతం. అదంతా కూడా మనం వెళ్ళిన ప్రాంతాలన్నీ కూడా పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి చూసారా? ఆ లోపల ఇంకో గుడి ఉంటారు, 3 కోట్లు పెట్టి కట్టాడు ఒక RSS వాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి మనం సువార్త చేసినాం ఈరోజు. దేవుని స్తోత్రం. ప్రతి వీధిలో ఇది ఎలా సాధ్యం అంటే దేవుడి కృప. ఒక మాసిదోనియ సంఘముగా మనల్ని కూడా ఆశీర్వదించినాడు. మాసిదోనియ సంఘం గురించి బైబిల్ రాస్తే రేపు సృష్టికర్త సంఘం గురించి కూడా నా ప్రభు రాయబోతున్నాడు. ఖచ్చితంగా రాస్తాడు. ఎందుకంటే ఈ మాసిదోనియ సంఘానికి మన సంఘానికి పోలికలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక ఎంప్లాయీ లేడు, ఒక ఆఫీసర్ లేడు, ఒక వ్యాపారస్తుడు లేడు, అందరూ నిరుపేదలు ఈ మాసిదోనియ సంఘం లాగే. కానీ ఇక్కడ రాష్ట్ర 4వ వచనంలో తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చేది అట. వారికి లేకపోయినా ఏం చేస్తున్నారట? ఇతరులకు ఇవ్వటం నేర్చుకున్నారు, ఇతరులకు అన్నం పెట్టడం నేర్చుకున్నారు, ఇతరులకు వైద్యం చేయడం నేర్చుకున్నారు, ఇతరులకి ఆదర్శంగా నిలబడడం నేర్చుకున్నారు. వీరి సంఘము బ్రతుకుతూ యెరూషలేముకు సంధానం పంపించారట. దేవుని స్తోత్రం. మనము కూడా మనం ఇక్కడ బ్రతుకుతూ ఇతర సంఘాలు ఏం చేస్తూ ఉన్నాం? ప్రోత్సహిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మాసిదోనియ సంఘం లాగా బహుశ్రమల వలన పరీక్షింపబడ్డాం. ఈ మాసిదోనియ లాగా నిరుపేదలైన దాతృత్వం కలిగి ఉన్నాం. మాసిదోనియ సంఘం లాగా పరిశుద్ధుల పరిచర్యలో పాల్గొన్నాం. ఇక 4వదిగా మన సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాం. మనకున్న పరిధి కంటే ఎక్కువగా పనిచేస్తున్నాం. 5వదిగా 8వ వచనం. నేను ఈరోజు మాసిదోనియ సంఘం గురించి చెప్తున్నాను. అంటే మిగతా వచనాలు ఏమి చెప్పడానికి ఇష్టపడట్లేదు. మిగతా విషయాలు సంఘాలకు 2 సంఘాలకు ఉన్నటువంటి ఆనాడు మాసిదోనియ సంఘం, ఈనాడు సృష్టికర్త సంఘం ప్యారలల్గా వెళ్తున్నాయి లేదు చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
చదవండి 5వ వచనం. ఇదియుగాక మొదట అలా ఉండుటే కాక, అలా ఆ పనులు చేస్తే కాక, మొదట ప్రభువునకును దేవుని స్తోత్రం. చిత్తము వలన మొదట ప్రభువుకి మనం ఏం చేశారట? వాళ్ళు తమ్ముకు తాము అప్పగించుకున్నారట. మొదట ఎవరికి అప్పగించుకున్నారు? దేవుడికి అప్పగించుకున్నారు. వారికి వారు, మా జీవితాలు నీకే ప్రభువా, మా బ్రతుకు నీకే ప్రభువా, మేము ఏమైనామో అది మీ కొరకే, నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తు, చావైతే లాభమని నిర్ణయించుకున్నారట మాసిదోనియ సంఘపు వారు. మొదట ఎవరికి ఇచ్చారు? ఎవరికి అప్పగించుకున్నారు? ప్రభుకి. ఏ సంఘం అయితే దేవుడికి సమర్పించుకుంటారో, దేవుడికి దగ్గరగా వెళ్తారో, దేవుడికి వారి జీవితాలు సమర్పించుకుంటారో, వారిని దేవుడు వాడుకుంటాడు. మొదట మీరు ఎవరికి మొదట దేవుడు అంటే ఇష్టపడే కదా వచ్చారు? చెప్పండారా? దేవుడి మీద ప్రేమతో కదా పనిచేస్తూ ఉన్నారు. దేవుడి మీద ఇష్టపడి మీరు ఆ పని చేస్తున్నప్పుడు, ఆ వారి గురించి, మాసిదోనియ సంఘం గురించి రాస్తున్నప్పుడు మన గురించి కూడా రాస్తాడు ఆయన. వారు మొదట వాళ్ళు ఏం చేశారట? ప్రభువునకును దేవుని చిత్తము వలన మీకును మాకును మాకును అప్పగించుకుని దేవుని స్తోత్రం. అంటే మొదట మన జీవితాలు ఎవరికి సమర్పించుకోవాలి? ప్రభువుకి మనము అర్పించుకున్నప్పుడు. మనం అర్పించుకున్నాం, అందుకే వెళ్ళగలిగామండి. ఇక్కడ ఎవరైనా అయిష్టంగా వచ్చారా? అయిష్టంగా నాతో రావద్దు. దేవుని స్తోత్రం. ఇష్టం లేదు మీరు రావడం? ప్రభుకి అప్పగించుకున్నాం కదా. మొదట ఎవరికి అప్పగించుకోవాలి? మొదట ఎవరికి అప్పగించుకోవాలి? వాళ్ళు మాసిదోనియ సంఘం ఎవరికి అప్పగించుకున్నారు? రెండోదిగా సేవకులకి అప్పగించుకున్నారట. సేవకులకి మొదట ప్రభుకి సమర్పించుకున్నారు. రెండోది సేవకులు అనగానే ప్రభు డైరెక్ట్ కనబడ్డ, కానీ ప్రభు పని సేవకులు చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం మీతో అనాలి. ఆ మాసిదోనియ సంఘం వారు అలాగే చేశారు. అందుకే పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాశాడు, ప్రభుకి అప్పగించుకున్నారు, దేవుని చిత్తం వలన మాకును వారు అప్పగించుకున్నారు. నాకు చాలా ఆనందమైంది. నిన్న దినాన్ని యాక్చువల్ ఉదయం టిఫిన్ పెట్టలేకపోయాను. అంటే ఓల్డ్ నైట్ అంతా చేసాం, రాత్రి అంతా ప్రార్థన చేసాం. ఉదయాన్నే ఉప్మా చేయాలనుకున్నాను. మరి లేవటం అంటే పడుకున్నదే 5 అయిపోయింది. మళ్ళీ 7 వరకు పడుకోవడానికి ప్రయత్నం చేశాను. 7 గంటల వెనుక వచ్చింది. ఈలోగా మా పిల్లలు చాలామంది, నా ఆడబిడ్డలు, నా అక్క చెల్లెలు ఏం చేశారంటే, పాస్టర్ గారి మీద ఒత్తిడి తేకూడదని వారికి వారే అప్పగించుకొని అలాగెళ్ళి ఏదో ఆ ఊర్లో ఏదో దొరికి తినేసి వచ్చేసారు. అటు నుంచి వచ్చేప్పుడు అంటున్నారు, అయ్యా ఇది మా బాధ్యత, దేవుని స్తోత్రం, మేము భారంగా ఉండకూడదు, మేము కూడా ప్రభుకి సమర్పించుకున్న వారు, మీకు కూడా మీరు చెప్పినట్టుగా చేసేవారు అన్నప్పుడు చాలా సంతోషమైంది. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నానంటే, దేవుడికి ఎవరైతే అప్పగించుకుంటారో సేవకులు కూడా అంతే లోబడి ఉంటారు. సేవకుల మాట కూడా అంతే వింటారు. సేవకుల మాట, తప్పుడు మాట చెప్పడు కదా సేవకుడు, తప్పుడు పనులు చేయమని చెప్పడు కదా సేవకుడు. ఆ దేవుడి మాటే చేయండి అని చెప్తాడు. ఆ దేవుడి పని ఎవరైతే పని పట్ల ఆసక్తి ఉంటారో వారికి వారే సమర్పించుకోవాలి. చాలామంది ఉద్యోగాలు నన్ను వదిలిపెట్టారు. ఒకరోజు పోతే పోయిందని ఏమండి జీతం 1000 రూపాయలు కట్టవద్దని అన్నారు అక్కడ ఒక ఆయన. ఆ పేరు చెప్తే బాగోదు. పోతే పోయింది, నాకు 1000 అవసరం లేదు, కానీ నేను యేసు కొరకు నిలబడాలని వచ్చాను. మరొక ఆమె ఉద్యోగం తీసేస్తామన్నారట. నువ్వు మాటకి దేవుడిని సువార్తకి వెళ్ళిపోతున్నావు, ఉద్యోగం తీసేస్తాను. పర్వాలేదండి, ఉద్యోగం పర్వాలేదండి. ఏముందని చిన్న ఉద్యోగం, మరో ఉద్యోగం ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒక కుర్రోడు, అప్పటికి వాళ్ళ ఆశ్రయపడి ఉన్నారు, వాళ్ళ జాబు ఇబ్బంది అవుతుంది. 2 రోజులు లైన్గా ఏమండి సెలవు పెడితే ఇబ్బంది అవుతుంది, అయినా పర్వాలేదు, దేవుని స్తోత్రం. పోతే పోతుంది 1000 రూపాయలు, నా ప్రభు పని చేసే అవకాశం. ఈరోజు చేయగలమా? వెళ్తాం మళ్ళీ, ఆ రోజే చేయగలం. ఈరోజు నేను మరలా 1,00,000 రూపాయలు ఖర్చు పెడతామన్నా ఎంతమంది గ్యాదర్ చేయగలం? ఈరోజు అవుతుంది. అది నిన్నటి దినాన్ని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మాసిదోనియ ప్రజలట
ప్రభువుకి సమర్పించుకున్నారు, సేవకులకి సమర్పించుకున్నారు. సేవకుల మాట వినటం అంటే మీరు దేవుడి మాట విన్నట్టు. సేవకులు ఎవరైతే గౌరవిస్తారో, సేవకులకి ఎవరైతే విలువిస్తారో, సేవకులతో కలిసి ఎవరైతే తిరుగుతారో, ఈ మాసిదోనియ సంఘము బైబిల్లో రాసినట్టుగా జీవ గ్రంథంలో వాళ్ళ పేరు లిఖితమవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినాన్ని జరిగినటువంటి ఆ సువార్త నాకే కళ్ళు పుట్టాయి. ఒక విధంగా ఒక పొలిటీషియన్ వెళ్తే ఒక లైన్కి వెళ్ళి నేను చివరిలో ఉన్నాను. ఆ చివర కేక్ కాలాలని వెళ్ళాం కదా, ఆ చివరి ఊరికి మీరందరూ ఆ బెంచీలు నడుచుకుని వెళ్తూ ఉన్నారు. నేను చివరిలో ఉన్నాను. ఆ మొదటేమో ఎమ్మానియల్ గారు ఉన్నారు, ఆ శ్రీనివాస్ గారు. అతను చూస్తే ఆశ్రయపురంగా కనబడుతున్నాడు. నేనేంటి చివరిలో ఉన్నాను, ఊరి చివర. అంటే ఎంత పొడవ సాగిందో దారి. దేవుని స్తోత్రం. ఆ వీడియో తీస్తే భలే ఉంటుంది. అది ఒక రకమైన వాతావరణం. దేవుని స్తోత్రం. వీళ్ళుగా గ్రామస్తులు మనము కలిపి ఒక వారధిలాగా ఒక దీని ఏమంటారు, ఒక ఉప్పునిలాగా సువార్తకు వెళ్ళినాం. ఇది ఎలా అంటే మీరు ప్రభువు సమర్పించుకున్నారు, సేవకుడికి సమర్పించుకున్నారు, అందుకే పనిలోకి వచ్చారు. నేను అంటాను, ఈ మాసిదోనియ సంఘములాగే మన సంఘం ఎప్పుడు ఎలాగే ఉండాలి. దేవుని స్తోత్రం. మధ్యలో విభేదాలు కానీ, మధ్యలో ఈ లోకపు విషయాలు కానీ, ఈ లోకపు పద్ధతులు కానీ, ఈ లోకపు గర్వాలు కానీ, ఈ లోకపు అసూయలు కానీ, ఈ లోకపు గొనుగులు కానీ, వెనకతలు గొనుక్కుంటే ఆశీర్వాదాలు పోతాయి. ఏమండి? అందుకే ఎవరైనా వస్తే నాతో పాటు ఎలా రమ్మంటున్నాను? సంతోషంగానే రండి. సంతోషంగా ఉంటే సంతోషంగా మనం ఈ పరిచర్య ముందుకు వెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన జనంగమా, ముగిస్తాను, సమయం అయిపోయింది. మళ్ళీ దాకమరే పరిగెట్టాలి. ఏమండి? దాకమరిలో శుక్రవారం ఉన్నాం, శనివారం ఉన్నాం, ఆదివారం మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. శరీరం సహకరించదు, కానీ ఆత్మ పరిగెట్టమంటూ ఉంది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే మనం గుడ్ ఫ్రైడే 29వ తేదీ, అలాగే 31వ తేదీ ఈస్టర్ పండుగ ఘనంగా చేయాలి, పెద్ద పండుగ చేయాలి. అది కూడా గుడ్ ఫ్రైడే ఇక్కడ బాగా 10 గంటల నుంచి 3-4 గంటల వరకు ఇక్కడ ఉంటుంది. దాకమరిలో ఉదయం 7 నుంచి 10 వరకు అక్కడ ఉంటుంది. అది ముగించుకొని ఇక్కడికి వస్తారు. ఇలా మీరు ప్రారంభిస్తారు. ఏమండి? ఈలోగా మీరు ఏం చేస్తారు? ప్రారంభిస్తారు. ప్రారంభించాక మధ్యలో వాక్యాలు ఉంటాయి. అలాగే ఈస్టర్ పండుగ మనం ఇక్కడ 7 గంటల నుంచి 9 గంటల వరకు చేస్తాం. 9:30 అవుతుంది. ఒకటి ఆరాధన పండుగ కాబట్టి ఒకటి ఆరాధన చేయాలి. ఆరాధన ఉదయం సెక్షన్ ఇక్కడ టిఫిన్ పెడతాం. దేవుని స్తోత్రం. ఏమండి? ఇక్కడ టిఫిన్ సెక్షన్ పెడతామండి. ఈ టిఫిన్ అయిపోయాక 2 పూట్ల భోజనం ఆశ్రయపురంలో. ఎందుకంటే కుటుంబం కదా, 3 పూటలు పెట్టాలని. దేవుని స్తోత్రం. 3 పూటల భోజనం పెట్టాలి కదా, ఒక పూటతో సరిపెట్టకూడదనే ఉద్దేశంతో ఉదయం ఇక్కడ టిఫిన్లు అయిపోతే వెంటనే బయలుదేరి ఆశ్రయపురం వెళ్ళిపోతాం. అక్కడ కాసేపు పండగ వాతావరణం తీసుకొస్తాం. ఏమండి? మీరందరూ కూడా సిద్ధపడండి. దేవుడి పని, దేవుడి పని. ఇందాక మా విక్టర్ యొక్క అన్నమాట, ఎందుకంటే నేను ఎందుకు మాట, నేను ఎప్పుడు మరణిస్తాను నాకు తెలియదు, నా మరణానికి ముందు నేను అనుకున్నవన్నీ పరిగెత్తి చేసేయాలి. దేవుని స్తోత్రం. నా పిల్లల కొరకు ఇప్పుడు పరిగెట్టలేదు, నాకు తెలిసి నా డాడీ కొరకు పరిగెడతాను, ఆయన కొరకే తుది శ్వాస విడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసిదోనియ సంఘముగా నేను ఆ రోజు నా సృష్టికర్తను విశ్లేషించి చూడాలి. దేవుని స్తోత్రం. రాకడ సమయం దగ్గరగా ఉంది. ఆయన రాకడ సమయము ఆసన్నమవుతుంది. సువార్త ఆపబడుతుంది. 2025 అంటూ ఉన్నారు సువార్త ఆపబడుతుందని. అది ఆపక ముందు గల్లీల్లోనూ సువార్త వెళ్ళాలి. ప్రతి నెల ఏదో ఒక చోటుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నాను. అవతల వాళ్ళకి ఒకవేళ ఎవరైనా వెళ్తే వాళ్ళు సహకరిస్తాం. చెప్పాను మా వాళ్ళందరికీ కూడా, మీరు ప్రతి చోట మీరు ప్లాన్ చేయండి, నేను దానికి కావలసిన ఏర్పాట్లు చూస్తానని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పని చాలా స్పీడ్ చేయాలి. ఇది దాచుకోవడానికి కాదు, ఆ సమయం లేదు. ఇంకా మనం ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు. పరిచర్య యేసు దేవుడిని చెప్పాలి. మీ దగ్గర పత్రికలు అన్నీ అయిపోయి ఉన్నాయా? మీ చేతుల్లో ఉన్న పత్రికలు అన్నీ ఇస్తారా? అయిపోయా? మీరు చదివారు ఇంతకి?
ఇంచుమించు 8,000 పత్రికలు పంచాం. మనకు 4,000, వాళ్ళు 4,000. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాబోయే దినాల్లో ఇంకా ఉధృతం చేస్తాం ఈ సేవ. అనేక మందికి సువార్తకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. 8,000 పత్రికలు నిన్నటి దినాన్ని ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరికొద్ది పత్రికలు మిగిలింటాయి, వాళ్ళ దగ్గర కూడా కొద్ది మిగిలింటాయి. మరొక రోజు అది ఖర్చు పెడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామండి. మీరు మాసిదోనియ సంఘపు వారిగా ఉండాలి. బహు శ్రమల వలన పరీక్షింపబడిన సంతోషంగా ఉండాలి. నిరుపేదలైన ఆతృత విషయంలో బహుగా విస్తరించాలి. పరిశుద్ధుల పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కావాలి. మన సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేయాలి. ప్రభుకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, సేవకుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగ మీరు తీర్మానం చేసుకోగలిగితే ఇది దేవుని సంఘం.